ఇండియాలో హైదరాబాద్ ఈజ్ బెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. ఆ విషయం బయట ప్రపంచానికి ప్రూవ్ చేయడానికి నేను క్రియేట్ చేస్తున్న ఈ సిరీస్లో నేను హైదరాబాద్ని మన ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన బాంబేతో కంపేర్ చేశా. రిజల్ట్స్ ఏమొచ్చాయో మీరే చూడండి. సో మన ఫస్ట్ పారామీటర్ వచ్చి పాపులేషన్ డెన్సిటీ. బాంబేలో 32,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటే వెరస్ హైదరాబాద్లో 7,200 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నారు. సో హైదరాబాద్లో క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇన్సేన్. ముంబైకి పొల్యూషన్ ఇండెక్స్ 82 అయితే హైదరాబాద్కి ఓన్లీ 64. ఇక్కడ కూడా హైదరాబాదే బెటర్. ముంబై యొక్క గ్రోత్ ఇండెక్స్ 10కి 8 ఉంటే వేరస్ హైదరాబాద్ కి 9.3 ఉంది. వెరీ క్లియర్ గా అర్థమవుతుంది ఫ్యూచర్ అంతా హైదరాబాద్ లోనే ఉంది అని. ముంబైలో రియల్ ఎస్టేట్ గ్రోత్ 62%, వేరస్ హైదరాబాద్ లో 79%. ముంబైలో యావరేజ్ రెంటల్ ఇల్ 2.5%, వేరస్ హైదరాబాద్ లో 3.6%. సో క్లియర్ గా రియల్ ఎస్టేట్ లో కూడా హైదరాబాద్ ఈజ్ అ విన్. అండ్ చివరిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే నో డౌట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ పెర్ఫార్మర్. సో ఓవరాల్ స్టోరీతో మనకు అర్థమైన విషయం ఏంటంటే ముంబై ఈజ్ ఆల్మోస్ట్ సాచురేషన్ పొజిషన్ లో ఉంటే హైదరాబాద్ మాత్రం ఎవ్వరు ఊహించిన స్థాయిలో డే బై డే గ్రో అవుతూనే ఉంది. అండ్ ఓవరాల్ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కాంటెంట్ డైలీ మీ ఫీడ్ లో కావాలనుకుంటే మన పేజ్ ను ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ టుమారో.